హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారని ఈ డెక్ నుంచి చూస్తాం. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఇక్కడ నుంచి ఈ డెక్ నుంచి చూస్తాం. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు. ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అండ్ ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ అని, లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ పిన్ చేస్తాను కమెంట్స్ సెక్షన్లో, సో దాట్ మీరు వాట్సాప్ చేయొచ్చు. కాల్స్ చేయకండి ప్లీజ్, నేను రిప్లై ఇస్తాను మీరు మెసేజ్ చేసినప్పుడు వాట్సాప్లో. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నేను ఎవరో నెగిటివ్ కమెంట్ పెట్టారండి, నా వాయిస్ ఇష్యూ అంట. సో దాన్ని వాళ్ళు పొలైట్గా చెప్పొచ్చు, బట్ తను ఏం చేసిందంటే నువ్వేం చెప్పావులే అన్నట్టు చాలా కించపరిచి మాట్లాడింది తను. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళ కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మరి ఆమె మీకంటే డివైన్ మూన్ టారోనే బాగా చెప్తారు. సో అండి వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఆమె బాగా చెప్పొచ్చు, ఎవరి యూనిక్నెస్ వాళ్ళది. సో ఆవిడ పెద్ద ఆవిడ, సో ఆవిడ ఏజ్లో నాకు సగం కూడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడే రీడింగ్స్ మొదలు పెట్టాను, నా 19 వీడియోస్ అయి ఉండొచ్చు అంతే. సో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. నేను ట్రై చేస్తున్నాను. హెల్త్ ఇష్యూస్ వల్ల లాస్ట్ 2 వీడియోస్ వల్ల నేను చాలా షార్ట్గా పెట్టాను. సో నా 100% నేను ట్రై చేస్తున్నాను, అంతేగాని ఒకరిని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పేరు శ్రీ 369 ఏదో ఉంది. ఆవిడైతే చండాలంగా కమెంట్ పెట్టారు నిన్న. నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఎందుకు ఇంత నెగిటివిటీ ఎందుకు పెట్టుకుంటారు మైండ్లో, నాకు అసలు అర్థం కాదు. అండ్ అంటున్నారు గునగా కంట, నేను గునుగుతున్నానా అండి? మీకు మరీ నా వాయిస్ అంత స్లోగా వస్తే మీరు చెప్పండి. ఇంకెవరో కూడా మ్యామ్ మీ వాయిస్ ఇష్యూ ఉందంటే నేను పొలైట్గా రిప్లై ఇచ్చాను. ఓకే అండి చూసుకుంటాను నేను నెక్స్ట్ వీడియోలో అని పొలైట్గా తనకు రిప్లై ఇచ్చాను. అని చెప్పే విధానం ఉంటుందండి, చెప్పే విధానం సరిగ్గా ఉండాలి. ఒకరిని కించపరిచి నువ్వేం చెప్తున్నావులే, ఆయన వేస్ట్లే, గుడ్ బై, ఏంటి అది అసలు మాట్లాడే పద్ధతి అనేది ఉంటుంది కదా ఒకటి, అట్లా చెప్పండి. ఒక డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒకరిని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి, చూడకండి, అంతే తప్ప వచ్చి బ్యాడ్ కమెంట్ పెట్టేస్తే అయిపోతుందా? అండ్ వేరే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుందో మీరు అర్థం చేసుకోరా? నోరుంది కదా అని అనేయడమేనా ఎలా పడితే అలా? సో చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో. ఇవి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండి. మీరు తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. సో చూద్దాం మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేసి. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం. అండ్ డెఫినెట్గా ఈరోజు లెంతీ వీడియో చేస్తాను, మళ్ళీ డీప్గా కూడా చేస్తాను. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్ లెంతీ వీడియో చేయండి అనేసి. సో డెఫినెట్గా అండి ఈరోజు లెంతీ వీడియోనే చేస్తాను. సో తన ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు, ఓకేనా? సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్ అనమాట. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో 6 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ సోర్డ్స్, హెర్మిట్, జడ్జ్మెంట్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, క్లారిఫైయర్, వరల్డ్, strength, magician, hanged man, 7 of cups, 8 of wands, clarifier, king of wands and 3 of wands. Bottom of the deck, star. సో ఇవి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. నేను ఇటు సైడ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి. ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది చూద్దాం. ఫస్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వాండ్స్, ఎంప్రెస్, 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వాండ్స్, 2 of cups, 10 of wands, 10 of swords, 9 of swords,
ఏస్ ఆఫ్ వాండ్స్, జస్టిస్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హెర్మిట్. సో ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయండి. జెమిని, లిబ్రా, అక్వేరియస్, స్పైసిస్, క్యాన్సర్, స్కార్పియో, ఏరిస్, లియో, సాజిటేరియస్, టారస్, వర్గో, క్యాప్రికాన్, అన్ని సైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కార్డ్స్ జరుపుతాను సో దాట్ మీకు 2 సైడ్స్ కార్డ్స్ కనిపించాలి. సో ఇవి మీ ఫీలింగ్స్ అండి, ఇవి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కార్డ్ ఏంటంటే, సారీ ఈరోజు కొంచెం రీడింగ్ లేట్గా వస్తుంది ఎందుకంటే ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేయడానికి రికార్డింగ్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చి మళ్ళీ వీడియో అంతా వేస్ట్ అయిపోయింది, సగంలో ఆగిపోయింది. సో అందుకని మళ్ళీ నేను రికార్డ్ చేసి పంపించేసరికి ఈరోజు కొంచెం లేట్గా పోస్ట్ అవుతుంది. సో రేపటి నుంచి అలా అవ్వదు. సో 6 తర్వాత పక్కా వస్తుంది వీడియో. సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో ఏంటంటే 4 ఆఫ్ కప్స్ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ చూసారా, మీ పర్సన్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది మీ కప్, మీరు ఆఫర్ చేస్తున్నారు మీ పర్సన్కి మీ లవ్ని, కానీ మీ పర్సన్ చూస్తున్నారు అసలు కప్ వైపే చూడట్లేదు, కప్పు వైపు చూడట్లేదు. మళ్ళీ 3 ఆఫ్ కప్స్ వైపు చూస్తున్నారు బాధగా. అంటే నీ ఆఫర్ని నేను రిసీవ్ చేసుకోలేను, నీ ఆఫర్ని నేను తీసుకోలేను. అట్ ద సేమ్ టైం నేను ఎవరైతేతోనే ఉన్నాను అంటే థర్డ్ పార్టీతో ఉన్నాను, థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను, ఆ థర్డ్ పార్టీతో కూడా వాళ్ళు సంతోషంగా లేరు. డెఫినెట్గా మీ పర్సన్ ఒక సిచ్యువేషన్లో చూస్ చేసుకోవాల్సి వచ్చింది థర్డ్ పార్టీని, కానీ అది మీరు అర్థం చేసుకోవాలి అన్న ఒక భావనలో మీ పర్సన్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీతో సక్సెస్ విక్టరీ కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సక్సెస్ విక్టరీ, ఒక పర్సన్ వెళ్తున్నారు, అందరూ తనని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకటి విక్టరీ అనేది ఏదో ఇట్లా చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ యుద్ధం నుంచి వచ్చినట్టు గెలిచి వచ్చినట్టు ఇక్కడ విక్టరీ సింబల్ ఉంది అండ్ అందరు తనని అప్రిషియేట్ చేస్తున్నారు అనేసి. సో డెఫినెట్గా మీతో విక్టరీ సక్సెస్ అనేది వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యాంగ్డ్ మ్యాన్ ఉంది. మీరు చూసినట్టయితే ఒక పర్సన్ తలకందులుగా వేలాడుతున్నారు ఒక స్టెమ్కి, ఒక చెట్టుకి, స్టెమ్ కాదు చెట్టుకి. సో ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టే మీ పర్సన్లో ఎలాంటి టెన్షన్ లేదు, ఒక ప్రశాంతత అనేది ఉంది. సో తను వేలాడుతూ ఆలోచిస్తున్నారు. ఒక ఎఫర్ట్స్ అనేది మీకు కనిపిస్తుందా, ఒక యాక్షన్ అనేది లేదు ఇక్కడ, జస్ట్ ఆలోచిస్తున్నారు వాళ్ళంతే. సో ఎలా ఎఫర్ట్స్ చేయాలి, ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ అదొక అయోమయంలో ఉన్నారు, మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా స్టక్ అవుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్లో ఒక అవుట్కమ్ అనేది రావట్లేదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో అనేది, మీరు అవుట్కమ్ అనేది మీకు రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి, బట్ ఏంటంటే అవుట్కమ్ కొందరికి రెజనేట్ అవ్వట్లేదు అంటారు, రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ యొక్క స్టక్నెస్, మీ పర్సన్ యొక్క యాటిట్యూడ్ కూడా. ఇక్కడ చూసినట్టయితే ఈ పర్సన్కి ఒక యాటిట్యూడ్ ఉంది తనలో, చేద్దాంలే, డెసిషన్ అని ఒక భయం లేదు తనలో. ఎఫర్ట్స్ చేయాలి, అరే నేను ఈ పర్సన్ని కోల్పోతానేమో అన్న ఒక భయం లేదు. అని ఒక్క సైడ్ మీరు చూడండి, మీ ఎనర్జీలో ఒక కార్డ్ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా, మీ ఎనర్జీస్ నుంచి మీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఎంత చేస్తూ అలసిపోతున్నారు. ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ అంటే బర్డెన్, బరువు. మీరు ఇక్కడ బరువుని ఎంత మోసి ఇక్కడ ఒక ఏంటిది బఫెల్లోలా ఉంది కదా, ఓకే, ఇది బరువు మోసి విసిగిపోతుంది. అంటే మీరు ఈ కనెక్షన్ యొక్క బరువు మోసి విసిగిపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ చూడండి, ఏమైనా బరువు ఉందా మీ పర్సన్ మీద? ఎంత రిలాక్స్డ్గా, ఎంత సైలెంట్గా, ఏం టెన్షన్ లేకుండా ఆరామ్సే ఒక చెట్టుకు అనేది వేలాడుతూ ఈ పర్సన్ అనేది కనిపిస్తున్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఎనర్జీలో. మీరు చూడండి, ఒకవైపు ఒక పర్సన్ చేసి విసిగిపోతాయి, ఇంకోవైపు మీరు ఒక పర్సన్ని చూడండి, ఎంత వాళ్ళలో ఒక భయం అనేది లేదు, వాళ్ళలో ఒక అరే ఏమైపోతుంది ఈ కనెక్షన్ని కోల్పోతానేమో ఈ పర్సన్ అని ఒక చింత అనేది ఏం లేదు మీ పర్సన్లో. ఒక స్టక్నెస్ అనేది ఉంది, మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు, దీనివల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్ల, ఒక చైల్డిష్ బిహేవియర్ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు ఈ కనెక్షన్లో. మీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి, మీ పర్సన్ అంత అసలు దాంట్లో 1% కూడా పెట్టట్లేదు. మీరు 10% చేస్తున్న దాంట్లో ఆయన 1% కూడా చేయట్లేదు.
మీరు 100% చేస్తుంటారు, కనీసం 20% అన్నా చేయాలి కదా. అది లేదు ఇక్కడ, బ్యాలెన్స్ అనేది లేదు మీ ఇద్దరి మధ్యలో. సో అది చాలా డిఫికల్ట్ అయిపోయింది మీకు, అండ్ మీరు సఫర్ అవుతున్నారు దీనివల్ల. నేను మీ ఫీలింగ్స్ వరకు వస్తాను, ఇప్పుడు రావట్లేదు, బట్ నేను కంపారిజన్ చేస్తున్నా. ఎవరు ఎంత చేస్తున్నారు అనేది నేను కంపారిజన్ కోసం చూపించా ఆ కార్డు. సో మీ పర్సన్ గురించి, ఫీలింగ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇంకొకటి ఏంటంటే, మీ పర్సన్ ఆలోచిస్తారు, మీ గురించి ఆలోచిస్తారు. నేనేం చెప్పను మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచించరు అనేసి, బట్ ఆలోచించడంలోనే జీవితం మొత్తం గడిపేస్తారు మీ పర్సన్ తప్ప ఏదైనా యాక్షన్ తీసుకుందాం, ఏదైనా ముందుకెళ్దాం ఈ కనెక్షన్లో అనేది అయితే మీ పర్సన్ తీసుకోరు. ఇంకొకటి ఏంటంటే, మీ పర్సన్లో చాలా లేజీనెస్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ముసలి పర్సన్ లాగా ఉన్నారు. అంటే నేను ఇప్పుడే ముసలిదాన్ని అయిపోయినా, ఇంకా నేను ఏం చేయలేను అని ఒక నిస్సహాయత అంటారు చూడండి, అలాంటివి ఆలోచిస్తారు. నా వల్ల ఏం కాదు, లేదు నా వల్ల అవుతుంది, నేను చేస్తా అని ముంగటికి రారు మీ పర్సన్. తనలో తానే డిసైడ్ అయిపోతారు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను గివప్ చేసేస్తున్నా, చేతులు ఎత్తేస్తారు, ఓకే నా వల్ల కాదని. కానీ ఎఫర్ట్స్ చేసి చేతులు ఎత్తారు. మీరు ఎలా అంటే ఎఫర్ట్స్ చేస్తూనే ఉంటారు, కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. మీ పర్సన్ అలా కాదు, ఓకే ఒక ఏదో మూవీలో అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోరులో తినిపించడం, వాళ్ళు బద్ధకంగా ఉంటారు కదా. సో అట్లా అనమాట మీ పర్సన్. సో మీ పర్సన్లో ఒక భయం అనేది ఉండదు, అమ్మో నేను మా పర్సన్ని కోల్పోతా, ఎఫర్ట్స్ చేద్దాం అట్లా ఉండదు. చాలా లేజీ పర్సన్ మీ పర్సన్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ కార్డ్లో చూడొచ్చు, ఒక పర్సన్ ఉన్నారు, బట్ ఏజ్లో అంతా చిన్న పిల్లలా కనిపిస్తున్నారు, రైట్. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఒక పర్సన్ ఇమ్మెచ్యూరిటీ, ఏజ్లో తక్కువ ఉండొచ్చు ఈ పర్సన్, మీకంటే ఏజ్లో చిన్నవారై ఉండొచ్చు, పెద్దవారైనా అయి ఉండొచ్చు, ఏదైనా సరే మీ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ అనేది చాలా ఉంది. ఒక పిల్లవాడి చేతిలో కత్తిచ్చామనుకోండి, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, చిన్న పిల్లవాడి కత్తిలో చేతిచ్చాం అనుకో, అదేమైనా చేస్తుండొచ్చు, వెళ్ళి ఒకరిని గాయపరచొచ్చు, లేదంటే తనను తాను హర్ట్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ఏంటంటే ఒక చిన్నపిల్ల మనస్తత్వం, అంటే చిన్నపిల్ల మనస్తత్వం అనేది పాజిటివ్గా చూడొద్దు ఇక్కడ. చిన్నపిల్ల మనస్తత్వం ఒక పెద్ద పర్సన్లో ఉందంటే అది మెచ్యూరిటీ లేకపోవడం. అండ్ ఇక్కడ మెచ్యూరిటీగా మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి ఆలోచించట్లేదు, ఎప్పుడు చూసినా ఇమ్మెచ్యూర్. అంటే ఇంకొకటి ఏంటంటే, మీ పర్సన్ యొక్క వర్డ్స్ చాలా హర్ట్ఫుల్గా ఉంటాయి మీకు. మీ పర్సన్ ఏంటంటే జిలేబీ లాగా ఇట్లా రౌండ్ చేసి మాట్లాడతారు, కానీ ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా ఈ కనెక్షన్ గురించి ఒక డెసిషన్ తీసుకుందాం, ఒక మెచ్యూర్గా ఆలోచిద్దాం ఈ కనెక్షన్ గురించి అనేది ఆలోచించరు మీ పర్సన్. ఒక స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది ఉండదు మీ పర్సన్లో. అది చాలా ఎఫెక్టివ్ చేస్తుంది మీ కనెక్షన్, చాలా నెగిటివ్ కూడా మీ కనెక్షన్లో. అండ్ మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు ఈ కనెక్షన్లో. ఈ పర్సన్ డెసిషన్ తీసుకోరు, ఒక సీరియస్నెస్ ఉండదని మీరు చాలా సఫర్ అవుతున్నారు ఈ కనెక్షన్లో. ఇంకొకటి ఏంటంటే, మీ పర్సన్ మ్యానిపులేటివ్ అండి. ఇది మీరు ఒప్పుకోకపోయినా మీ పర్సన్లో ఒక క్లెవర్నెస్ అనేది ఉంది. ఈ తెలివికి మాత్రం ఏం తక్కువ కాదు మీ పర్సన్. మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మీతో ఎట్లా స్వీట్గా మాట్లాడాలి. అండ్ ఇమ్మెచ్యూర్ అయినా మీ కనెక్షన్కి ఇమ్మెచ్యూర్, తన లైఫ్లో ఇమ్మెచ్యూర్ కాదు. వీళ్ళు సీరియస్గా ఉంటారు, వాళ్ళ కెరియర్తోని అన్నీ బాగానే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికి నాకు ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకొకటి అంటే, ఇక్కడ మెజిషియన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మెజిషియన్ ఏదో మ్యాజిక్ చేస్తున్న పర్సన్ లాగా మీకు కనిపిస్తున్నారు మెజిషియన్లో. ఇక్కడ కప్స్ ఉన్నాయి, పెంటికల్స్ ఉన్నాయి, సోర్డ్స్ ఉన్నాయి, వాండ్స్ ఉన్నాయి. అండ్ తను ఒకవేళ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలంటే ఎమోషన్స్ యూస్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు. ఇక్కడ వాండ్స్ ఉన్నాయి, మీతో ఫ్లర్ట్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఏదో విధంగా ఏదో ఒకటి జాదు అంటారు కదా, ఏదో ఒకటి మ్యాజిక్ చేసి తన మాటలతో మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మిమ్మల్ని కూల్ చేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళి కమిట్మెంట్ గురించి మాట్లాడారనుకోండి, ఎందుకు నాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఈ కనెక్షన్లో ఏదో ఒక డెసిషన్ తీసుకో అని మీరు అడిగారు అనుకోండి, లేదు నాకు ఉంది కానీ మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, ఏదో ఒకటి స్వీట్గా మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తారు. మళ్ళీ మీరు కరిగిపోతారు, మళ్ళీ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు. అదొక సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేసేస్తున్నారు. అండ్ మీ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు, అందుకే కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడతారు, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ డెఫినెట్గా 8 డేస్లో కానీ
8 డేస్‌లో డెఫినెట్‌గా ఏమంటారు 8 వీక్స్‌లో గానీ పర్సన్ యొక్క కమ్యూనికేషన్ 8 వీక్స్ కంటే ముందే మీ పర్సన్ కమ్యూనికేషన్ అనేది మీ దగ్గరకొస్తుంది. అండ్ డెఫినెట్‌గా ఈసారి మీ వచ్చే పర్సన్ ఎప్పుడైతే వస్తున్నారో మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఒకటి చూడొచ్చు మీరు ఇక్కడ డెసిషన్ కన్‌ఫ్యూజన్ అనేది ఉంది మీ పర్సన్‌లో. చూడండి ఇక్కడ ఒక పర్సన్ కళ్ళకి గంతలు కట్టేసారు. ఇక్కడ తనకి అర్థం అవ్వట్లేదు ఏ డిసిషన్ తీసుకోవాలనేది. అండ్ ఒక పర్సన్ కళ్ళకి గంతలున్నాయంటే తనకు అర్థమవుతుందా? ఏం తను డిసిజన్ తీసుకోవాలనేసి తనకి అర్థం అవ్వట్లేదు. మీ పర్సన్ యొక్క లైఫ్‌లో ప్లానెటరీ పొజిషన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి. టైం కూడా బ్యాడ్‌గుంది. టు బీ హానెస్ట్ టైం కూడా బ్యాడ్‌గుంది. మళ్ళీ మీ పర్సన్ యొక్క బిహేవియర్ కూడా ఏమంటారు మెచ్యూర్డ్‌గా లేదు ఈ కనెక్షన్‌ని బట్టి. ఈ కనెక్షన్‌లో ఎస్పెషల్‌గా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడు చూసినా ఒక కన్‌ఫ్యూజన్ స్థితిలో ఉంటారు. ఏం చేయాలి? అండ్ ఇంకొకటంటే వీళ్ళ లైఫ్‌లో తెలుసా మీ పర్సన్‌కి మీరు ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఒక నిమిషం ఒక కార్డ్ చూపిస్తాను. చాలా కార్డ్స్ ఉన్నాయి. అందుకనే నేను స్ట్రెయిట్‌గా పెట్టలేకపోతున్నా. సో, ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చూడండి ఇక్కడ ఎవరిని చూస్ చేసుకున్నారు? తన చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. తన కెరియర్‌ని ఫస్ట్ పెట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ పెట్టుకుంటారు. కానీ మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోరు ఈ పర్సన్. సో, అది తను ఎప్పుడు తెలుసా మీరేం ఆలోచిస్తారో మీ పర్సన్‌ని ఫస్ట్ ప్లేస్‌లో పెడతారు. కానీ మీ పర్సన్‌కి మీరు ఫస్ట్ ప్లేస్ కాదు. ఫస్ట్ ప్రయారిటీ కాదు. తన గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్ అంటారు కదా! సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. ఎప్పుడు తన గురించే ఫస్ట్ ఆలోచించుకుంటారు. వేరే వాళ్ళ గురించి. మన గురించి మనం ఆలోచించుకోవడం తప్పు కాదు. ఇది మంచిదే. అంటే మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తనని తను చూస్ చేసుకొని ఆ క్రమంలో మిమ్మల్ని స్టక్ చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నారు చూడండి. అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో తను వేరే ఆప్షన్స్‌ని కూడా పెట్టుకుంటారు. ఓకే. ఈ ఆప్షన్స్ బావుందా? ఓకే. నా లిస్ట్‌లో ఉండని సెకండ్ పర్సన్. ఓకే. ఈ ఆప్షన్ బావుందా? ఇక్కడ నాకు ఏం దొరుకుతుంది? ఎక్కువ మనీ దొరుకుతుందా? ఓకే. ఇక్కడ ఏంటి జ్యువెలరీ దొరుకుతుంది. అంటే ఆ పర్సన్‌కి చాలా జ్యువెలరీ ఉంది. ఇక్కడ పామ్ గూడా ఉంది. ఆ క్రమంలో తనకి ఫేక్ పీపుల్ గూడా దొరుకుతారు. అంటే మెరిసిందంతా బంగారం కాదు కదా! సో, మీరు కాకుండా మీ పర్సన్ అన్ని ఆప్షన్స్‌ని కూడా చూస్తున్నారు. ఓకే. నా పర్సన్ కంటే ఈ ఆప్షన్ నాకు మంచిగుంటే ఓకే. ఐ విల్ చూజ్ థాట్. అక్కడ మీ పర్సన్‌కి ఏమంటారు బెనిఫిట్ ఉంటే డెఫినెట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ పర్సన్ ముంగట ఒక 2 గర్ల్స్‌ని పెడదాం. మీ పర్సన్ అమ్మాయినా, అబ్బాయినా యాస్ పర్ జెండర్ తీసుకోండి ఎగ్జాంపుల్‌ని. మీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అనుకుందాం. అమ్మాయిలు చూస్తున్నాయి రీడింగ్స్ అయితే. మీరు అబ్బాయి అయితే మీ జెండర్ ప్రకారం ఆలోచించండి. మీ పర్సన్ ముంగట ఒక 2 గర్ల్స్‌ని పెడదాం. ఒక గర్ల్ అందంగా ఉంది చాలా. బట్ తన దగ్గర మనీ లేదు. ఇంకొక అమ్మాయి దగ్గర తను అసలు బాలేదు. కానీ తన దగ్గర చాలా మనీ ఉంది. చాలా డబ్బుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరిని చూస్ చేసుకుంటారు? అందంగా లేదు కానీ డబ్బు ఉంది చూసారా? ఆ అమ్మాయిని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే తనకు డబ్బు కావాలి. స్టేటస్ కావాలి. అది ఇంపార్టెంట్ మీ పర్సన్‌కి. సెల్ఫ్ సెంటర్డ్. అండ్ ఇంకొక అమ్మాయిని వదులుతారంటే లేదు. ఎందుకంటే తన దగ్గర నాకు అందం కావాలి. ఇక్కడ నాకు మనీ కూడా కావాలి. అంటే ఇది కావాలి, అది కావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సెల్ఫిష్‌గా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఎమోషనల్‌గా కాదు. అండ్ మీతో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంది తనకి. మీతో కనెక్షన్ అనేది ఫీల్ అవుతారు. బట్ స్టిల్ తన యాక్షన్స్ ఇమ్మెచ్యూర్‌గా ఉన్నాయి. ప్రేమ ఉండడం వేరు. రైట్. ప్రేమ అనేది మనం ప్రేమిస్తాం. కానీ ఆ పర్సన్‌ని మన లైఫ్‌లోకి తెచ్చుకోవడానికి మనం ఎంత ఎఫర్ట్స్ చేస్తున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత మన సెల్ఫ్ అనేది ఇస్తున్నాం, 100% ఎఫర్ట్స్ ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ ఎవరైనా ప్రేమిస్తారు. బట్ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం గొప్ప కదా! దానికోసం ఫైట్ చేయడం కూడా గొప్ప కదా! సో, మీ పర్సన్‌కి ఆ సోల్‌మేట్ కనెక్షన్ ఫీల్ అవుతుంది మీతో. డెఫినెట్‌గా తనకు తెలుసు మీరెంత ప్రేమిస్తున్నారు తనని. తనకు కూడా ఎమోషన్స్ ఇవ్వాలని తను ఇస్తారు. కానీ అది జెన్యూన్‌గా ఉంటుందా? ఒక ఇమ్మెచ్యూర్ లెవెల్‌లో చేస్తారు. ఒక సడెన్‌గా వచ్చి మీ పర్సన్ అంటారు, నువ్వంటే నాకు ఇష్టం అంటారు. సడెన్‌గా మళ్ళా మీరు ఒక కమిట్మెంట్ అడిగేసరికి మళ్ళీ ఏదో ఒక వంక చెప్పడం, మళ్ళీ దాచిపెట్టడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. మీ పర్సన్ ఒక క్లారిటీ అనేది ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌గా ఫీల్ అవుతారు అన్నమాట. సో, ఇదండి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ నుంచి. బట్ మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది కనెక్షన్‌లో. అండ్ మీ పర్సన్ యొక్క వర్డ్స్ అయ్యుండొచ్చు. కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి కూడా పెట్టుండొచ్చు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ కూడా చేసి ఉండొచ్చు వాళ్ళ వర్డ్స్ వల్ల.
అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు అండ్ స్టాక్ కూడా చేస్తున్నారు మీ లైఫ్లో ఏమవుతుంది అండ్ మీ లైఫ్లో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారా, తన క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మీ లైఫ్లో ఏమవుతుంది అని తెలుసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్లో స్ట్రెంగ్త్ అనేది లేదు. ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కదా, ఒక పర్సన్ నేను ఇది చేయాలి అనేది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైనా తన ఒక ఫీలింగ్స్ని హైడ్ చేసేసి పెట్టేస్తారనమాట. తన రియల్ సెల్ఫ్ అనేది ఎప్పుడు మీకు చూపించరు. తనలో ఉన్న తను ఎప్పుడంటే నేను ఒక స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టే చూపిస్తారు, కానీ ఇక్కడ మీ పర్సన్ స్ట్రాంగ్ అనేది కాదు. సో ఇంకా మీతో లైఫ్లో ముంగట్కి వెళ్ళడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి ముంగట్కి అనేది చూస్తున్నారు, కానీ తన అడుగు అనేది ముంగట్కి వేయట్లేదు. ఒక స్టక్నెస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో. సో ఇదండి. ఇంకొకటి మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు, నాకు డిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంకొకటి మీ పర్సన్కి మీతో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం, మీతో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం అండ్ మీతో చాలా అట్రాక్షన్ కూడా ఉంది ఈ పర్సన్కి, అది కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు. మీరు వెళ్ళి ఆఫర్ చేస్తే లేదు, థర్డ్ పార్టీ వల్ల తను మీ ఫీలింగ్స్ని కన్సిడర్ కూడా చేయలేదు, మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేశారు కొంతమందికి, ఇది కనిపిస్తుంది నాకు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ కార్డ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక స్టార్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్న స్టార్స్ అన్నీ కనిపిస్తున్నాయి, బట్ దాంట్లో ఒక స్టార్ ఉంది చూసారా, పెద్ద స్టార్ ఒకటి ప్రామినెంట్గా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది ఇక్కడ ఒక స్టార్. మీరు చూసినట్టయితే మీ పర్సన్ లైఫ్లో ఇది మీరు. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ఆఫ్ కప్స్లో నేను చూపించాను కదా, తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అందులో ప్రామినెంట్ మీరు అనమాట. తన లైఫ్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు చాలా స్పెషల్ తన లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీతో ఫీల్ అవుతున్నారు, బట్ ఫీలింగ్ అనేది ఉంది, ప్రేమ అనేది ఉంది, బట్ ఆ ప్రేమ నిలబెట్టుకోవడానికి చేసే యాక్షన్స్ ఇమ్మెచ్యూర్గా ఉన్నాయి అండ్ సెల్ఫిష్గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అది బాగాలేదు ఈ కనెక్షన్లో. డెసిషన్ అనేది అందుకే అవ్వట్లేదు, మీరు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఈ కనెక్షన్లో, కానీ మీ పర్సన్ అనేది అలాగే బిహేవ్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడొక్కడ స్పెషల్, ఎందుకంటే మీరు కేరింగ్గా ఉంటారు వాళ్ళ లైఫ్లో, మీరు అర్థం చేసుకుంటారు, తనని హీల్ చేస్తారు. మీ పర్సన్ మీ వల్ల తన లైఫ్లో ఏదైనా టెన్షన్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా అనుకో మీతో వచ్చి మాట్లాడంగానే మీరు స్వీట్గా మాట్లాడతారు, లవ్ చూపిస్తారు, కేర్ చూపిస్తారు, ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు జస్ట్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్ నుంచి. సో అది వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీ దగ్గరకు వచ్చినానుకో ఏదైనా టెన్షన్స్, ఏదో తలనొప్పి ఉందనుకో, వాళ్ళకి వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది, వెంటనే వాళ్ళకి మంచిగా అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని మీ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అండ్ స్టార్ ఉంది. మీ ఇద్దరి మధ్యలో డెఫినెట్గా సోల్మేట్ కనెక్షన్ అనేది ఉంది. ఇక్కడ స్టార్ అనేది అండ్ ఇంకా కాంబినేషన్ ఇలా వచ్చిందంటే డెఫినెట్గా మీ ఇద్దరి మధ్యలో ఏదో స్పెషల్ కనెక్షన్ ఉంది, బట్ ప్రాబ్లం మీ పర్సన్లో ఉంది, ఇక్కడ మీలో లేదు. పూర్తిగా మీ పర్సన్ ప్రాబ్లం ఇక్కడ. ఇంకొకటి లాస్ట్లో నేను గైడెన్స్ కూడా ఇస్తాను. అండ్ కొంతమంది చెప్తున్నాను మ్యామ్ కొంచెం లెంతీగా వీడియోస్ చేయండి అంటే, ఈరోజు డెఫినెట్గా లెంతీ వీడియో అనేది. సో మీకోసం కొంచెం లెంతీ వీడియోసే నేను చేస్తాను. సో ఇక్కడ మీ ఫీలింగ్స్లోకి వద్దాం ఇప్పుడు. ఇక్కడ మీ ఫీలింగ్స్లో ఏముంది, ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్తో. అండ్ మీ ఫీలింగ్స్లో కూడా 2 ఆఫ్ కప్స్ ఉంది చూడండి, మీ ఫీలింగ్స్లో కూడా 2 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, మీ పర్సన్తో మీరు నిజంగా ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతారు. మీకు అనిపిస్తుంది ఏమో ఈ పర్సనే ది వన్, ఈ పర్సనే నా లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా మీకు ఊహించేసుకున్నారు ఆల్రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది. మీరు విసిగిపోయారు. ఒకటి చూసినట్టయితే మీరు ఇక్కడ బరువుని మోస్తున్నారు అండ్ బరువుని మోసి 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 మీరు విసిగిపోయారు. ఒకటి మీకు చెప్పనా క్లారిటీగా, ఇగో ఇక్కడ మీరు చూసినట్టయితే మీ ఫీలింగ్స్లో 10 ఆఫ్ వాండ్స్ ఉంది కదా, ఈయన ఫీలింగ్స్లో చూడండి హ్యాంగ్డ్ మ్యాన్ ఉంది. వీళ్ళ ఫీలింగ్స్లో, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో ఇక్కడ ఒక పర్సన్ ఎంత కష్టపడుతున్నారో చూస్తారా మీరు. ఎఫర్ట్స్ పెట్టి బరువులు మోసి విసిగిపోయి అలసిపోయి కృంగిపోయి ఒక ఎనర్జీ అనేది ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా, అలసిపోయారు ఈ పర్సన్. ఈయనలో అసలు ఏమైనా ఉందా, ఒకటేంటి ప్రశాంతంగా వేలాడుతూ ఏం టెన్షన్ లేకుండా, ఈ ఫేస్ మీద ప్రశాంతత చూడండి, టెన్షన్ ఉండదు, ఏముండదు, ఒక ప్రశాంతత. మీ ఎనర్జీకి వాళ్ళ ఫీలింగ్స్ చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. మీరు ఇంత చేస్తూ ఒక 100% మీ ఎఫర్ట్స్ పెడుతుంటే ఆ 100% అయినా 10% కూడా ఎఫర్ట్స్ పెట్టట్లేదు, 10% కూడా వాళ్ళ బాధ ఉందా, లేదు.
ఇక్కడ మీకు ఇక్కడ ఈ 2 కంపారిజన్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత క్లియర్‌గా అర్థమైపోతుంది చూడండి. కార్డ్స్ చూడండి, మీరు పిక్చర్ చూడండి. ఇక్కడ ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ అసలు లేనే లేవు. ఒకటి హ్యాంగ్ అయిపోయి ఒక పర్సన్ అనేది ఇక్కడ ఉన్నారు. అండ్ మీ ఫీలింగ్స్ డెఫినెట్గా లవ్ ఉంది, చాలా లవ్ ఉంది మీకు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండ్ మీరు చాలా కేరింగ్గా ఉంటారు మీ పర్సన్ అంటే. వాళ్ళకి ఏది ఇష్టమైనా మీరు ఆ పని చేయడం అండ్ తను చాలా కేరింగ్గా ఉండడం, వాళ్ళకి ఏమైనా అయితే మీరు పట్టించుకోవడం, మీకు చాలా కన్సర్న్ మీ పర్సన్ అంటే. మీకు వాళ్ళకి ఏమైనా అయితే మీకు చాలా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రిలేషన్షిప్లో ఏదైతే మీ పర్సన్ మీ మధ్యలో ఉందో, ఇక్కడ ఈ రిలేషన్షిప్లో మీకు ఇంత బాధ దొరుకుతుందంటే, ఇంత మీరు ఎఫెక్ట్ అవుతున్నారంటే, ఎక్కడో అక్కడ యూనివర్స్ మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టారు, మీరు ఎమోషన్స్ చూపించారు, కానీ ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్, ఇక్కడ ఇది ఎంప్రెస్ కార్డ్ అనమాట. ఎంప్రెస్లో మీరు చూసినట్టయితే బ్యూటీ ఉంది, వాళ్ళని వాళ్ళకి కేర్ చేసుకుంటే ఇక్కడ అందం అనేది ఉంది, ఒక అందమైన లేడీ ఉంది. తను ఒక యూనివర్స్ అనమాట. ఇక్కడ ఎంత కేర్ చేస్తే ఈ పర్సన్ ఎంత అందంగా ఉంది, తన మీద తనకు ఫోకస్డ్గా ఉంది. సో ఇప్పుడు మీరు మీ రిలేషన్షిప్లో ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసి బాధపడుతున్నట్టయితే, ఇప్పుడు యూనివర్స్ ఎక్కడో అక్కడ ఇక్కడ మెసేజ్ అని కనిపిస్తుంది ఏంటంటే, మీరు మీ మీద ఫోకస్ చేయండి, మీతో హ్యాపీగా ఉండండి, మీరు ఈ ఎనర్జీలో ఉండాలి. ఎంప్రెస్ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. అంటే తన మీద ఫోకస్ చేసి తనంత స్టేజ్లోకి వచ్చింది అనేది ఈజీ కాదు. ఎవరైనా వాళ్ళ లైఫ్లో అంత ఫైట్ చేసి ఈ ట్రాన్స్ఫర్మేషన్కి అనేది వస్తారు. మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు మీ కనెక్షన్ కోసం, ఇంత సఫర్ అవుతున్నారు. ఇంకా మీ కార్డ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ హర్మిట్ కార్డ్ ఉంది. మీరు ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా మీ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారు కూడా. సో డెఫినెట్గా ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్లో కూడా హర్మిట్ కార్డ్ ఉంది, మీలో కూడా హర్మిట్ కార్డ్ ఉంది. అండ్ మీరు ఒక తేడా ఏంటి తెలుసా, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు కూడా మీ పర్సన్ని ప్రేమిస్తున్నారు. ఇతను మిమ్మల్ని మిస్ అవుతారు, మీరు కూడా మీ హర్మిట్ వచ్చింది మీకు కూడా, సేమ్ హర్మిట్. కానీ మీ పర్సన్లో ఇమ్మెచ్యూరిటీ ఉంది, మీలో లేదు. అండ్ మీ పర్సన్ ఇక్కడ 0% ఎఫర్ట్స్ పెడుతున్నారు, కష్టపడుతున్నారు కనెక్షన్. అదేంటి 0%, మీరు 100% ఇస్తున్నారు. బ్యాలెన్స్ ఉందా? లేదు. ఇక్కడ 100% ఉండి ఇక్కడ 0% ఉంటే బ్యాలెన్స్ ఉన్నట్టా అండి? లేదు కదా. సో యూనివర్స్ ఏంటంటే మీకు చెప్తున్నారు, ఇక్కడ ఎంప్రెస్ వచ్చిందంటే మీ మీద ఫోకస్ చేశారనుకోండి, ఈ పర్సన్తో ఎఫర్ట్స్ చేయడం మీరు మానేశారనుకోండి, మీరు ఈ పొజిషన్కి వస్తారు. మీరు ఎఫర్ట్స్ చేసినంతసేపు ఈ పర్సన్కి ఒక అలుసు అనమాట, ఈమెనే చేస్తుందిలే, నేను ఎందుకు చేయడం అని ఒక అలుసు అనేది నాకు కనిపిస్తుంది. ఈ పర్సన్కి తెలుసా, మీరు ఎఫర్ట్స్ చేశారని ఒక గట్టి నమ్మకం, చాలా ఎక్కడొక్కడ మీ పర్సన్లో ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఈ పర్సన్ చేస్తుందిలే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనీ వేసే గల్లా అంటారు చూసారా, మనీ రోజు మీరు ఒక 1 రూపీ వేస్తున్నారు, మీ పర్సన్ ఒక్క రూపాయి కూడా వేయట్లేదు. మీరు అందులో మనీ వేస్తున్నారు, ఒక 200 రూపీస్ అయిపోయింది. అందులో మీరు చూసినట్టయితే మీ పర్సన్ యొక్క మనీ 1-2 రూపీసే ఉంటుంది. తనకు ఒక కాన్ఫిడెన్స్ అనమాట, లేదు తను రోజు వేస్తుంది మనీ, నాకు తెలుసు తను ఎటు వెళ్ళదు, నా మీద ఎఫర్ట్స్ చేస్తుంది అని ఒక మీ మీద చాలా కాన్ఫిడెన్స్ అనమాట. మీరు ఏదైనా తన కోసం సహిస్తారు, భరిస్తారు. కానీ ఏమంటారు, మీ పర్సన్కి ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే, మీరు వదిలి వెళ్ళరు. ఏది సరైనా కానీ ఈ పర్సన్ నాతోనే ఉంటారు, నేను ఎంత గలీజ్గా ట్రీట్ చేసినా కానీ ఈ పర్సన్ నాతోనే ఉంటారు అని ఒక చులకన భావన అయిపోయింది మీ పర్సన్కి మీ పైన. సో ఎందుకంటే యూనివర్స్ చెప్తుంది, మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉండాలి, మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ లైఫ్లో చాలా గ్రోత్ ఉంది, మీ లైఫ్లో చాలా గ్రోత్ వస్తుంది కూడా మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు. అండ్ మీ కళ ఏంటంటే, మీ పర్సన్తో మ్యారేజ్, కమిట్మెంట్ కావాలి మీకు. మీ పర్సన్తో మీరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలన్న కళ మీలో ఉంది. సో దానికోసమే కదండి మీరు ఇంత ఎఫర్ట్స్ చేసి ఇంత కష్టపడుతున్నారు మీ పర్సన్ కోసం. అండ్ డెఫినెట్గా ఇక్కడ చూస్తున్నట్టయితే, మీరు ఇంకో కార్డ్ చూపిస్తాను. మీ ఫీలింగ్స్లో 9 ఆఫ్ సోర్డ్స్ మీరు చూస్తున్నారా, ఎంత హెవీ ఎనర్జీయో. లిటరల్గా మీరు చాలా ఏడ్చి ఉండొచ్చు, కొన్ని నైట్స్ మీరు ఎవరికి చెప్పుకోకుండా ఏడ్చి ఉండొచ్చు ఈ పర్సన్ గురించి. అండ్ మీరు ఎన్నో నైట్స్ నిద్రపోకుండా, అండ్ మీ యొక్క ఏడుపు మీకే తెలిసి ఉండాలి. అండ్ ఇక్కడ మీ కార్డ్స్లో తెలుస్తుంది మీరు ఎంత బాధపడ్డారు, ఎంత ఏడ్చారు ఈ పర్సన్ మీ గురించి ఎఫర్ట్స్ చేయనప్పుడు, మీరు ఎంత కుమిలిపోయారో ఈ కార్డ్లో మీరు ఎంత క్లియర్గా మీరు చూడొచ్చు. ఒక అమ్మాయి ఎంత ఏడుస్తుందో మీరు చూసారా, తను ఎంత బాధపడుతుందో మీకు కనిపిస్తుంది కార్డ్లో. సో అంతా మీరు బాధపడ్డారు అండ్ లిటరల్గా మీరు పూర్తిగా విరిగిపోయారు ఈ పర్సన్ బిహేవియర్లో వల్ల. 10 ఆఫ్ సోర్డ్స్ ఉంది, మీరు చాలా లిటరలీ హర్ట్ అయిపోయారు, చాలా అంటే చాలా.
బట్ స్టిల్ మీరు హోప్ అనేది వదిలిపెట్టట్లేదు. స్టిల్ మీరు ఎఫర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడో ఒక నమ్మకం పెట్టుకున్నారేమో. ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ పెంటికల్స్ ఉంది. ఇక్కడ ఇంత రోజుల నుంచి మీ కనెక్షన్లో ఉంటున్నారు. ఎందుకంటే మీరు స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టడం అని. ఎందుకు తెలుసా? మీరు ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నా కదా, సో ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి ఎఫర్ట్స్ చేసి రిలేషన్షిప్లో ఇప్పుడు గివ్ అప్ ఎలా చేయాలి నేను సడన్గా? అంటే ఇన్ని రోజులు నేను చేస్తున్నా కాబట్టి ఎప్పుడో మా పర్సన్కి అర్థమవుతుందేమో నా ఎఫర్ట్స్ అనేది మీరు అందుకే వెయిట్ చేసి ఎంత హర్ట్ అయినా సరే స్టిల్ మీ పర్సన్ మీద మీరు ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారు అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పర్సన్ నా లైఫ్లో జస్టిస్ అవుతుంది, ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అవుతుంది అనేసి మీరు చూస్తున్నారు. మీ పర్సన్ గురించి బ్యాలెన్స్ అనేది మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ యూనివర్స్ ఏమంటుందంటే ఇక్కడ డెఫినెట్గా మీతో జస్టిస్ అవుతుంది. బట్ జస్టిస్ అనేది ఫస్ట్ మీ లైఫ్లో మీరు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 ఫీలింగ్స్ చూసాం కదా, మీ పర్సన్ ఫీలింగ్స్, ఇవి మీ ఫీలింగ్స్. ఇక్కడ మీకు ఏం అర్థమైంది? మీరే తాపత్రయపడుతున్నారు. ఇక్కడ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమకు తగ్గట్టు ఎఫర్ట్స్ అనేవి పెడుతుందా? ఇమ్మెచ్యూరిటీ డెసిషన్స్ తీసుకోవడం. అండ్ ఏ డిసిషన్స్ అయినా ఏమంటారు, ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా డెసిషన్ తీసుకోకపోవడం, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం, పిల్లల మనస్తత్వం అంటే ఇక్కడ పాజిటివ్గా తీసుకోవద్దు. మీరు స్వీట్ కదా కానీ మీ పర్సన్ అది ఎఫర్ట్స్ అనేది పెట్టట్లేదు. సో మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకా ఎఫర్ట్స్ అనేది గివప్ అనేది చేయట్లేదు, పాజిటివ్గా ఉన్నారు. ఓకే, ఎప్పుడైనా మీ పర్సన్ అర్థం చేసుకుంటారు అనేసి. సో ఇవ్వండి మీ ఫీలింగ్స్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని డెఫినెట్గా రాయండి. సో మీకు నచ్చినట్టయితే అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి. బట్ ఇలా బ్యాడ్ కమెంట్ పెట్టకండి. నిన్న ఒక ఆమె పెట్టింది, నిజంగా చాలా గలీజ్ అనిపించింది. అట్లా పెట్టొద్దండి. ఎందుకంటే మీ ఒక్క కమెంట్ వల్ల వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో బ్యాడ్ కమెంట్ పెడితే ఏమొస్తుందండి? మీకు ఏం రాదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కార్డ్స్లో 3 ఆఫ్ కప్స్ ఉంది. డెఫినెట్గా మీరు యూనియన్ కావాలనుకుంటున్నారు, మీ పర్సన్తో మళ్ళీ కలవాలనుకుంటున్నారు, మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో అన్నీ చేంజ్ అయిపోయాయి. ఇక్కడ మీరు విసిగిపోయి మీరు స్టిల్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు స్టిల్ ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూనియన్ అనేది అవుతుంది, బట్ బ్యాలెన్స్ అనేది మిస్సింగ్ ఉంది. మీరు ఎక్కువ చేస్తున్నా మీ పర్సన్ చేయట్లేదు. సో ఇక్కడ ఎందుకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలంటే మీరు ఇవ్వడం ఆపేయాలి. కనెక్షన్లో మీరు మీ మీద ఫోకస్ చేయాలి. మీ పర్సన్ ఇగ్నోర్ చేసేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. మీరు ఎప్పుడైతే ఇవ్వడం ఆపేస్తారో ఈ పర్సన్కి ఫరక్ అనేది పడుతుంది. మీరు ఎప్పుడైతే గివప్ చేయలేదు ఈ పర్సన్ మీద, చేస్తూ మీరు ఒకరోజు పడిపోతారు విసిగిపోయి. కానీ పర్సన్ వస్తారా మీకోసం? వస్తాలే అన్నట్టు ఇక్కడ లేజీగా ఇట్లా ఉంటారనమాట. సో అందుకే చెప్తున్నా, మీరు ఎఫర్ట్స్ అనేవి చాలా పెట్టారు ఆల్రెడీ, పెట్టకండి. అండ్ డెఫినెట్గా పాజిటివ్గా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీలో అస్సలు ఉండొద్దు. 9 ఆఫ్ సోర్డ్స్, ఇంకా చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ ఉంది, 10 ఆఫ్ సోర్డ్స్ ఉంది. చూసా, మీరు ఇలాంటి లో ఎనర్జీలో మీరు అస్సలు వెళ్ళొద్దు. మీరు ఈ లో ఎనర్జీలో వెళ్ళారనుకోండి, మీ పర్సన్ నుంచి పాజిటివ్ అనేది రాదు మీకు ఎప్పుడు. ఇట్లానే మీరు ఏడుస్తూ ఉంటారా? మీరు ఏడవద్దు. ఎందుకంటే ఒక పర్సన్ గురించి మనం ఏడవద్దు. మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ మనమే ఏడవాలా చెప్పండి? రైట్ కాదు కదా. మీరు పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి, వర్క్లో చేసుకోండి, లేదంటే మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి, ప్యాంపర్ చేసుకోండి. అంటే మిమ్మల్ని మీరు టైం ఇచ్చుకోండి, బయటకు వెళ్ళండి, టైం స్పెండ్ చేయండి, నేచర్లో టైం స్పెండ్ చేయండి, మెడిటేషన్ చేయండి. మీకు ఏది హ్యాపీగా అనిపిస్తుందో ఆ పని చేయండి. సో కొంచెమైనా మీరు డిస్ట్రాక్ట్ అవుతారు కదా ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి. సో అది చెప్తున్నాను అనమాట. సో ఇదండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. మీ యొక్క ఫీలింగ్స్ మీకు రెజనేట్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ ఒక్క లైక్ కూడా నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ యొక్క లైక్స్ చూసి నేను ఎవ్రీ కమెంట్ చదువుతాను అండ్ లైక్ కూడా చేస్తాను. సో ఏదైనా కమెంట్ లైక్ చేయడం మర్చిపోయిందా అంటే నేను చూడలేదని అర్థం. సో డెఫినెట్గా నేను అన్ని కమెంట్స్ చూస్తాను. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పిన్ చేస్తాను నా నంబర్. సో కాల్స్ చేయకండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇది లెంతీ వీడియోసే చేస్తాను ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.